ఎంత పులుసు వండారంటేట పాపనాశనం పైన చింతపండు పిసికారు, కింద పడ్డంతా పెద్ద పప్పు పులుసు అయింది. అలా ఎంతంత పప్పు వండారో, ఇన్నిన్ని కూరలు వండారో, ఇన్ని మధుర పదార్థాలు వండారో. వాయుదేవుడు వచ్చి అందరికీ సువాసనలు గుబాళించేటటువంటి వస్త్రాల్ని, ఇప్పుడు మనం కర్పూరం పుల్లలని తీసుకొస్తామే, అలాంటి సువాసనాభరితమైనటువంటి ద్రవ్యములను తీసుకొచ్చి వాయుదేవుడు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన్మధుడు కలిసి తాంబూలం మన్మధుడిచ్చేవాడు. మన్మధుడిచ్చిన తాంబూలం వేసుకునేటప్పటికి అల్లరవుతుందేమో అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాసేవారు. బ్రహ్మజ్ఞానం వచ్చి వీళ్ళు కుదురుగా ఉంటారు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాస్తుండేవారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ విస్తళ్ళు వేయమన్నారు. ఎంతమందికి విస్తళ్ళు? ఇప్పట్లో దిక్కుమాలను బఫే పెట్టడం అప్పుడు అలవాటు లేదు గనక చెప్పులు వేసుకుని అడుక్కు తిన్నవాళ్ళ వివాహానికి వెళ్ళిన వాడు ఎడంచేత్తో విస్తరట్టుకుని చెప్పులు వేసుకుని అన్నమో రామచంద్ర అని అక్కడికి వెళితే వాడు ఇంత గరిటితో తీసి అందులో బారేస్తాడు. బారేస్తే పప్పు కావాలంటే పప్పు వాడి దగ్గరికి, పులుసు కావాలంటే పులుసు వాడి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఎక్కడో చెట్టు కింద నిలబడి ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మో పూర్తవుతోందని నిలబడి ముష్టివాడు తిన్నట్టు తింటుండాలి. అది అప్పుడప్పుడు జారిపోతుంది. మంచినీళ్లు తీసుకుందామంటే పుట్టుక్కని ముడుచుకుపోయే ప్లాస్టిక్ గ్లాసు అది తీసి నోటి దగ్గర పెట్టుకునేటప్పటికి అది జారి చొక్కా మీద పడిపోతుంది. ఇంత అల్లరి. ఈలోగా చేతికి వణుకు, నరాల బలహీనత, దాని చేత ఆ పులుసు వచ్చి ఒంటి మీద పడుతుంది. వేడి, చెయ్యి కాలిపోతూ ఉంటుంది. ఈలోగా అక్కడ అయిపోతుంటాయి గారులు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా గారి, అయ్యా పులుసు, అయ్యా పప్పు అని అడుక్కోవాలి. వాడు వేస్తే వేస్తారు. ఒక్కొక్కడు సవ్యసాచి. వచ్చిన వాడి ముఖం, వాడి సంప్రదాయం కూడా వాడికి అక్కర్లేదు. ఎడం చేత్తో కూర, కుడి చేత్తో పులుసు వాడేస్తాడు. వీడి అదృష్టం. నా అదృష్టం అండి. ఇందులో శుభలేఖ కూడా అలాగే ఉంటుంది. వరుడు, వధువు అన్ని సైడ్ హెడ్డింగ్లే. దీన్ని ఎవరు కుదిర్చిన వారు ఉండరు, దీనికి అక్షతలు వేసేవారు ఉండరు. దానికి ఏమిటి కోరిక? వరుడు ఫలానా వెంకట్రావు, వధువు ఫలానా పుల్లమ్మ, వేదిక ఫలానా సత్రావు. మా కోరిక నువ్వు వచ్చి అన్నం తిను, అడుక్కు తింటున్నావు కాబట్టి. విందు నా బోందా, ఏమిటా శుభలేఖ. అది అట్టుకుని మనం అక్కడికి వెళ్ళడం. వాడెవడు మిమ్మల్ని పిలిచి 4 అక్షతలు వెయ్యండి పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద అని ఎవడు అడగడం. ఎందుకు వచ్చావు? రాగానే నీకు పళ్ళెం ఇస్తారు చేతిలో. అది పట్టుకుని నువ్వు ఆ అన్నం వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు పెడతాడు. తినేసి నీ అంత నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి. కన్యాదాత దగ్గరికో నిన్నెవడు పిలిస్తే వాడి దగ్గరికి. అయ్యా భోజనం చేశానండి అని చెప్పాలి. నువ్వు ఆశీర్వచనం చేయడం కాదు, చాలా థ్యాంక్స్ అండి మీరు తిన్నారంటాడు వాడు. అలాగేనండి వస్తా. ఇంకా ఆ మాత్రం సంప్రదాయం మిగిలింది. చాలా థ్యాంక్స్ అండి మీరు అన్నం తిన్నారు అని అంటున్నారు. అన్న తర్వాత అప్పుడు వీడి స్కూటరో కారో ఏదో ఎక్కి పాపం వాడి ఇంటికి పోతాడు. వంట మాత్రం అన్నానికే పెడతాడు, ఇంక దేనికి పెడతాడు. అలా వాడు చూస్తేగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. అసలు ముహూర్తం వేళకి ఎవ్వరూ ఉండరు. వచ్చిన బంధువులు కూడా నిద్రపోతారు. అంత దారుణంగా అయిపోయింది. అందుకు కదండి విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు. 1000 పడగల్లో 999 పడగలు చితికిపోయాయి ఈ దేశంలో. హర్ష సంస్కృతికి ఇంకా వివాహ సంస్కృతి ఒక్క పడగ మిగిలింది, రక్షించమని ఏడ్చాడు మహానుభావుడైన. అందుకని అదిగో అల్లా పెట్టిన భోజనాలు కావు. వెంకటాచల మహాత్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారో తెలుసా అండి పంక్తులు? పాప వినాశనం దగ్గర మొదలెట్టిన పంక్తి శ్రీశైలం కొండ వరకు వేశారు. వేస్తే భోజనానికి విస్తళ్ళు ఎలా వేశారో తెలుసా? విస్తీర్ణం పత్రభోజనం అన్నారు. ఆకులో వేసిన బూరెందుకోవాలంటే ఇలా కూర్చుని బూరెందుకుంటే కుదరదట. వాళ్ళు వెళ్తున్నారని మీరు కంగారు పడక్కర్లా. వాళ్ళు తిరుమలలో వెంకటాచల స్వామి దర్శనానికి మనం వెళుతుంటే గుండిగలు పట్టుకుని వెళ్ళిపోతుంటారే ప్రసాదాలు ఇచ్చే అర్చకులు. అలా వాళ్ళందరూ సేవ చేసే కైంకర్యమూర్తులు. అందుకని వాళ్ళని చూసి మనం సంతోషించడమే. వాళ్ళు ఎవరో వెళ్ళిపోతున్నారు మహాప్రభు మనం వెళ్ళిపోవాలనుకోకండి. అందుకని వీళ్ళందరూ లేచారు. లేచి పాపం ఆ విస్తీర్ణం పత్రభోజనం అని పెద్ద వరసలో కూర్చున్నారు. ఆ విస్తరికి చివర ఎక్కడో పదార్థాలు వడ్డించారు. అవి ఎలా అందుకున్నారోట తెలుసా అండి? ఇలా కూర్చుని ఇలా చెయ్యి పెడితే అందవుట. అంతంత పెద్ద పెద్ద విస్తళ్ళుట. ఇలా ఎగిరి చెయ్యి పెట్టి అందుకోవడం. అందుకని ఆ చెయ్యి చాపి ఆ చివర ఎక్కడో ఉన్నటువంటి పదార్థాన్ని అందుకుని స్వీకరించాలట. అందుకని విస్తీర్ణం పత్రభోజనం. అంతంత విస్తళ్ళు వేశారట. వేసి అందులో వడ్డించారట. శ్రీశైల పర్వత శిఖరం వరకు వేశారట విస్తళ్ళు. అంతమందికి అన్నదానం జరిగింది. ఇంతమంది బయలుదేరారు. బయలుదేరి నారాయణవనానికి వెడుతున్నారు. ఆడపిల్లి వారి ఇంటికి వెడుతూ ఉంటే పాపం మధ్యలో శుకబ్రహ్మ కనబడ్డారు. నా ఆశ్రమంలో మహానుభావ ఆతిథ్యం స్వీకరించండి అన్నారు. అప్పటి నుంచి ఉందిలా ఉంది ఈ లక్షణం. భోజనానికి వంక పెట్టడం, తగాదాలు పెట్టడం యుగ లక్షణంలో ఉంది. భూమి మీదకి వచ్చేటప్పటికీ శుకబ్రహ్మ ఏం పెడతారు? కందమూలాలు పెడతారు. కందమూలాలు పెడితే మేము వెంకటాచలపతి మగపెళ్లివారం వస్తుంటే మాకు కందమూలాలు పెడతావా అని క్రుద్ధులయ్యారు పరివారం. క్రుద్ధులైతే మహర్షి పెట్టిన కందమూలములు తిని సంతోషించడం అని క్రుద్ధులవుతారా అని శ్రీనివాసుడు ఒక్కసారి సంకల్పం చేశారు. వాళ్ళందరూ షడ్రసోపేతమైన విందు చేసేసిన అనుభూతి కలిగి చేడుపులు వచ్చాయి వీళ్ళందరికీ.
రేణుకులు వచ్చి అబ్బా గొప్ప విందు అంటూ బయలుదేరారు. నారాయణవనానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత లక్ష్మీదేవి వస్తే తప్ప కల లేదు. ఎందుకని? పూర్ణాంశతో అమ్మవారు రావాలి. అందుకని అడిగాడు శ్రీనివాసుడు, ఆవిడ లేకపోతే నా మనస్సు రుచించదు అంటే నిజంగా 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు అనే ఆయన కర్మ. ఎందుకంతమంది పెళ్ళాలి ఆయనకి? అంతమంది పెళ్ళాలని కాదు, అవన్నీ అంశాలంతే. వేదము చేత ప్రతిపాదింపబడినవాడు ఆయనే. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదమాతకు ఆధారమైన వాడు ఆయనే, వేదము చేత ప్రతిపాదింపబడినవాడు ఆయనే, స్త్రీ చేత ఆకర్షింపబడిన వాడు ఆయనే, స్త్రీకి పతి అయిన వాడు ఆయనే. ఇవి అన్నిటా ఉన్న స్వరూపాలు. మూలమూర్తి అయిన లక్ష్మి రావాలన్నారు. సూర్యనారాయణమూర్తి వెళ్లారు. కొల్హాపురం నుంచి అమ్మవారిని తీసుకొచ్చారు. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కలిసి శ్రీనివాసుడికి తలకి నూనె పెట్టి మంగళ స్నానం చేయించారు. పద్మావతి శ్రీనివాసులిద్దరినీ పరిణయ వేదిక మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తరువాత సాక్షాత్తుగా శుకబ్రహ్మ పౌరోహిత్యం చేశారు. పౌరోహిత్యం చేసి స్వామి రావడానికి అవతారమునకు ప్రధానమైన కారణములలో 2 కారణములు తీరిపోతున్నాయి. వకుళమాత పరమానందంగా కొడుకు పెళ్లి చూస్తోంది. తాను ఎవరికి ప్రమాణం చేశారో ఆ వేదవతిని తన భార్యగా స్వీకరిస్తున్నారు. పద్మావతీదేవి యొక్క మెడలో 3 ముళ్ళు వేశారు. ఆకాశరాజు గారు మామగారు అయ్యారు. పొంగిపోయారు. ఆనాడు బ్రహ్మగారు ఆకాశ మాధవుడికి ఇచ్చినటువంటి వరం నెరవేరింది. ఇన్ని రకాలుగా పద్మావతి శ్రీనివాసుల పరిణయం భూలోకంలో శోభిల్లింది. ఆ పద్మావతి శ్రీనివాసుడు కొండ ఎక్కకూడదు కనుక పెళ్ళైన 6 నెలలు కిందనే అక్కడే ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరలో ఉండిపోయారు. 6 నెలలు తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉండిపోయారు. కాబట్టి అదే కళ్యాణ శ్రీనివాస క్షేత్రంగా పరిణమించింది. అదే ఇప్పటికీ మనం కళ్యాణ శ్రీనివాసం అని శ్రీనివాస మంగాపురం అని పిలుస్తారు. అక్కడికి వెడతాం. 6 నెలలు వివాహమూర్తులైన తరువాత అక్కడ ఉన్నారు. 6 నెలల తర్వాత కొండ మీదకి ఎక్కారు. ఈ రకంగా మొత్తం అందరూ తృప్తి పడేటప్పుడు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. పద్మావతి శ్రీనివాసులు ఒకటై ఒక పీఠం మీద చేరి మనకి తల్లిదండ్రులై వాళ్ళిద్దరూ కూర్చుంటే మనకి ఇంకా ఏమీ లోటు? మనకేమీ లోటు లేదు. మనం ఇంత చెప్పుకుని స్వామి నువ్వు ఆనందముగా హాయిగా ఉందువుగాక అని మంగళం చెప్తుంటే నువ్వు ఎలా ఉంటే మాకేమిటని లేచిపోతావా అనం. ఆ రక్ష కోసం ఆశీర్వచనం కోసం కూర్చుంటాం. అందుకని మంగళాశాసనం అయిపోయే వరకు లేవకూడదు. అదిగో ఆనాడు ఆ పద్మావతి శ్రీనివాసుల పరిణయానంతరం వాళ్ళిద్దరూ స్వామి 7 కొండల మీదకి ఎలా చేరాడో, ఆనంద నిలయ విమానాన్ని ఎప్పుడు కట్టారో, ఆ గుడిలోకి ఎలా చేరారో, అక్కడ ఉండేటటువంటి మూర్తి ఏకబేరమూర్తిగా ఎందుకుంటుందో, ఎందుకు అభయముద్ర వరదముద్ర పడుతుందో, కటిహస్తాన్ని తీసుకెళ్లి నడుం మీద ఎందుకు పెట్టుకుంటారో, రేపటి రోజున దానికి సంబంధించినటువంటి రహస్యాల్ని కొన్నింటిని పరమాత్మ పలికించినంత మేర విజ్ఞాపన చేస్తాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని పద్యాల్ని శ్లోకాల్ని విడిచిపెట్టి గబగబా నడిపించవలసి వచ్చినందుకు క్షంతవ్యుడను అని ప్రార్థన చేస్తూ రేపటి రోజున వెంకటాచల వైభవం, వెంకటాచలం గుడిలోకి వెళ్లేటప్పుడు ఉండేటటువంటి కొన్ని ప్రధానమైన విషయముల గురించి కూడా విజ్ఞాపన పూర్తి చేస్తాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారు 3 రోజుల పాటు నాకు వచ్చినా రాకపోయినా 4 మాటలు స్వామి గురించి చెప్పుకున్నందుకు నాకు కటాక్షించినటువంటి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు అంటారు పోతన గారు. స్వామి మాకోనాడు పెళ్లి జరిగింది, కానీ ఆ పెళ్లి కాదు. ఇవాళ నువ్వు చేసావు పెళ్లి, ఈ పెళ్లి అంటారు. ఎక్కడ కాళీయమంటారు? భార్యలు పరమేశ్వరుని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవాను నుంచి ఉద్దేశించి అన్నారు ఏంటి, ఇంతకు ముందు మాకు కాళీయుడిని ఇచ్చి పెళ్లి చేశారు, కానీ ఆ పెళ్లిని మేము అనుకోవట్లేదు. కానీ ఇవాళ నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే చిన్ననాటి పెండ్లి కాదు అని మాత్రం అంటలేదు, అది పెళ్ళే. కానీ ఇవాళ చేయబడినటువంటి వివాహం నిత్యంబు భద్రంబు ఎందుకంటున్నానంటే నీ యందు భగవంతుని అనుగ్రహం ప్రసరించిందన్న విషయం నాకు రూఢిగా తెలుసు. లేకపోతే ఇంత వైభవోపేతంగా సభ నడవదు. అన్ని పసుపు తాళ్లు బయలుదేరి రావు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం 3 రోజుల నుంచి కదలకుండా నిశ్చలంగా ఏ సర్వేశ్వరుడి శాసనానికో నిలబడదు. ఇన్ని జరిగాయంటే
మీ యందు సర్వేశ్వరుడి అనుగ్రహం ప్రసరించింది, మీ ఆర్తి భగవానుడికి వినపడింది. ఒకనాడు మీరు కారు డోర్ తీసుకుని బయటికి దిగితే బోలెడంత మంది గడగడలాడిపోయేవారమ్మో హరిప్రసాద్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారని. అలాంటి హరిప్రసాద్ గారు ఇవాళ అంత పెద్ద అరటి చెట్టుని, అంత అరటి గెలతో కూడుకున్న చెట్టుని మా స్వామికి కళ్యాణానికి నేను తీర్చిదిద్దాలని నిన్న ఆయన చేత్తో మొయ్యలోక ఎత్తి దాన్ని కట్టినప్పుడే స్వామి పొంగిపోయి ఉంటాడు. ఇప్పుడు నాకు అనిపించింది, మీ తల్లిదండ్రులు మీకు ఆ పేరు పెట్టడం వెనక అసలు రహస్యం ఏమిటో మీరు శ్రీహరి ప్రసాదంగా వచ్చినవాడు. అందుచేత మీ యందు పరమాత్మ కృప ప్రసరించింది. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఏమై కోటేశ్వరరావు, అందులో ఒకరన లేదు, మీరు మీ ధర్మపత్నితో కలిసి అన్నారు. కోటేశ్వరరావు మా అమ్మాయిని నీకు ఇస్తున్నావు అన్నారు. అందుకని ముందు మా అమ్మాయిని కాలంకృతం చేసి నీకు కన్యాదానం చేస్తున్నావు, అందుకని ముందు అమ్మాయికి దండేస్తున్నావు అన్నారు. అందుకని మళ్ళీ నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, మీ యందు ప్రసరింపబడిన భగవత్కృపతో ఇవాళ మళ్ళీ నాకు అదే కన్యదానం ఇయ్యబడింది. అందుచేత ఇది నా జీవితంలో మరింత శ్రేయస్సుని, మరింత భద్రతని ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకు చేసిన ఆశీర్వచనం నీ నోటి వెంట అలా వచ్చిందని భావిస్తూ, ఇంతటి సన్మానం చేయించుకోవడానికి నాకు అర్హత లేకపోయినా నాకు ఒక్క విషయం అర్థమవుతోంది. ఒక గడ్డి పరకని తీసుకెళ్లి విఘ్నేశ్వరుడి పాదాల మీద వేస్తే అది ప్రసాదం అయిపోతుంది. ఇంత కబలాన్ని తీసుకెళ్లి సర్వేశ్వరుడి దగ్గర పెడితే నివేదన చేయబడిన ప్రసాదం అవుతుంది. అలా ఆయన గురించి 4 మాటలు చెప్పుకున్నంత మాత్రం చేత నాకు ఈ ఔన్నత్యం లభించింది తప్ప కేవలం ఉపాధి సంబంధంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వాడికి ఇటువంటి సన్మానం చేయించుకోవడానికి బిందువంత కూడా అధికారము అర్హత ఉన్నవాడను కాను. అందుచేత ఈనాడు నాకు చేయబడిన ఈ సన్మానం ఏదైనా ఉంటే ఈ వేయబడిన దండలన్నీ వెంకటాచలపతి మెడలో వేయబడిన దండలుగా భావిస్తున్నాను. నా చేతికి వేయబడిన స్వర్ణ కంకణం నా స్వామి యొక్క వరదహస్తానికి కట్టినటువంటి స్వర్ణ కంకణంగా భావిస్తున్నాను. నా భార్య మెడలో వేయబడిన దండలు అభయహస్తం పట్టిన అమ్మ పద్మావతీదేవి మెడలో పడిన దండలుగా సంభావిస్తున్నాను తప్ప ఇదంతా నాకు జరిగినటువంటి సన్మానం అనేటటువంటి అహంకారంతో నేను ప్రవర్తించిన వాడను కాను. నా గురించి బ్రహ్మశ్రీ సుబ్బారావు గారు, బ్రహ్మశ్రీ ఆనంద్ గారు రోజు ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. కానీ అదంతా వరకు ఒక వస్తువు ఎందుకు ప్రీతి ఎక్కువైపోయింది అనుకోండి, అస్తమానం ఆ వస్తువుకి పెద్ద పెద్ద విశేషణాలు వేసేస్తాం. కూర బాగుంటే దిక్కుమాలిన కూర ఏ పాటిది కనుక అమృతంలా ఉందంటాడు. అమృతాన్ని రుచి చూశాడా? తాను చూడని దాంతో పోల్చొచ్చా? అసలు దిక్కుమాలిన వంకాయ కూరకి దేవలోకంలో అమృతానికి పోలిక. అలా నేనెంతటి వాణ్ణి, పురుగులు పట్టిన వంకాయ లాంటి వాణ్ణి. నన్ను పట్టుకెళ్ళి బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళు, బ్రహ్మైక్య సిద్ధి పొందినటువంటి మహాపురుషులతో పోల్చి అటువంటి వాడు వీడు అనడం వాళ్ళకి నా మీదున్న అవ్యాజమైన అభిమానానికి గుర్తు. నేనంటూ కోరుకునేది, మీ మనస్సులలో సర్వేశ్వరుడు సర్వకాలముల యందు నా పట్ల ఆ అభిమానమును నిలబడేటట్టుగా నేను ప్రవర్తించే అదృష్టాన్ని నాకు కల్పించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, వెంకటాచల వైభవం విందామని వస్తే మధ్యలో వీడికింత సన్మానమేమిటి, మేము ఎందుకు కూర్చోవాలని చూడకుండా, అయ్యో మావాడు ఈ కోటేశ్వరరావు ఏదో దేవుడి గురించి 4 మాటలు చెప్తాడు అని వీళ్ళందరూ ఏదో నా అక్క చెల్లెళ్ళే అయినట్టు, మీ అందరూ నా అన్నదమ్ములే అయినట్టు, మీ తోడబుట్టిన వాడికే ఈ సభ జరుగుతున్నట్టే పొంగిపోయేంతసేపు చూశారంటే మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను. అందుకని సర్వేశ్వరుడి కథే ఇంత చెప్పి నామం చెప్పించి పూర్తి చేసేస్తాను. ఆలోపులేసకి బాలకు అద్భుతంగా నాట్యం చేశారు. ఆ చిన్న పిల్లల కాలు పైకెత్తి ఆలోపులేసకి బాలకృష్ణం ఆనంద సుందర తాండవ నృత్యం అని వాళ్ళు చేస్తుంటే నిజంగా ఎంత ఆనందం కలిగిందో. వినరో భాగ్యము విష్ణు కథ, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని వాళ్ళు నాట్యం చేస్తుంటే శివధనుర్భంగం చేసే ముందు రామచంద్రమూర్తి ఎంత ఠీవిగా నిలబడ్డాడో అలా ఆ పాప ఇలా వెనక్కి వంగి వింటినారే ధారించినట్టు నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకున్నప్పుడు ముఖం మీద పడితే ఎలా తిప్పుకుంటామో అలా నృత్యభంగిమ అభినయించినప్పుడు మా మనస్సులు దూచుకున్నారు. మీరు మీ యొక్క నటరాజస్వామి వారి అనుగ్రహం వారికి మనకి మెమెంటోలు ఇవ్వగలగడం నా పురాకృత అదృష్టంగా సర్వేశ్వరుడి కృపగా భావిస్తూ వారికి ఆ మెమెంటోలు అందజేస్తాను.
స్వామి ఎందుకు కలియుగంలో అలా నిలబడవలసి వచ్చిందో దానికి సంబంధించినటువంటి తత్వాన్ని ఒక్క పావు గంట విజ్ఞాపన చేస్తాను. దాని గురించి అంటారు, పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన భక్తులకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటనుచు వామహస్తంబు కటిభాగంబుపై నుంచి చూపరులకు సంకేతించుచుండ అని స్వామి ఆ నిలబడ్డంలో పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అయ్యా ఏకబీరమూర్తి అయి ఉంటాడు. వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీదేవి భూదేవి సహితుడై ఉండడు. ప్రకటంగా ఉండక్కర్లేదు. సర్వేశ్వరుడు సర్వకాలముల యందు శక్తి సమన్వితుడయ్యే ఉంటాడు. నేను తలుచుకున్న మరుక్షణం, నేనిలా నా కంటితో చూసిన మరుక్షణం మీరు కోరుకున్న కోరికలన్నింటినీ ఈడేర్చగలను. ఎందుకు ఈడేరుస్తాను? మీరు నా కొండ మీద అడుగు పెట్టగానే మీ పాపరాశి ధ్వంసం అయిపోయింది. ఇంకా మీరు నావారు, నేను మీ వాడిని. అందుకే మీకు ఏ కోరికలున్నా నేను ఆ కోరిక తీర్చేస్తాను. ఆ కోరిక తీర్చడానికి నిజవక్షమనుచు అమ్మ చూడగానేట మనకి ధైర్యం వచ్చేయాలట. ఇంకా అమ్మ కాళ్ళు పట్టయ్య కాళ్ళు పట్టక్కర్లేదు, ఆయన గుండెల్లో అమ్ముంది. ఏమిటో తెలుసా అండి దాని రహస్యం? ఎవడైనా చాలా పెంకితనంగా ప్రవర్తించాడు అనుకోండి, ఏమండి అలా ప్రవర్తించాడు, ఆయనకి గుండెలు లేవు అంటారు. లేకపోతే అన్న ఆయనకి దయలేదు అంటారు. దయలేదు అన్నప్పుడు ఇక్కడ చూపించడం ఎందుకు? ఏమండి దయలేదు అని ఇక్కడో, ఏమండి దయలేదు అని ఇక్కడో, దయలేదా అని ఇక్కడో చూపించకూడదా? దయ ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. అందుకని అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే ఆయన యొక్క స్వరూపం ఏమిటి? అపారమైనటువంటి దయ కలిగిన వాడు. అందుకే వెంకటేశ్వరుడు కనీసం సింహాసనంలో కూడా కూర్చోడు స్వామి, ఇలా నిలబడే ఉంటారు ఆయన. స్వామి అంతసేపు నిలబడ్డావు కదా, అలా కదలకుండా నిలబడితే నీ కాళ్ళు నిప్పులెట్టవా? ఒక్కసారి నీ కాళ్ళు మేము పిసకద్దా అని అడిగినా అట్నుంచి ఇటు కూడా ఇలా కాలు మార్చుకోడు. ఎందుకో తెలుసా అండి? అలా తను కాలు మార్చుకుంటే తను కొంచెం కదిలితే పాపం ఎక్కడో దూర దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తన కంటి చూపులో పడరేమోనని అమ్మని వక్షస్థలంలో పెట్టుకుని నేను ఇంత దయామూర్తినిరా, మీకేం బెంగలేదని ఆ పద్మపీఠం మీద నిలబడే ఉంటాడు. అందుకని పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన చరణములు నమ్మిన వారలకు అని దక్షిణకరము పాదములు చూప. ఈ నా పాదాలని నమ్ముకున్నారా, నా పాదాలకి నమస్కారం చేశారా, మీకిక తిరుగులేదు. నేను మీ వెంట పడతాను, కానీ మీకు పురుషార్థం, మీకు బుద్ధినిచ్చాను. కాబట్టి మీరేం చెయ్యాలి? శరణాగతి చెయ్యాలి. మీకు నోటితో చెప్పడం రాదు, ఏం బెంగపెట్టుకోకండి. 2 చేతులు ఇలా కలపండి, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలుసుకున్నట్టు శిరస్సుని ఇలా వంచి నమస్కారం చేయండి. 11ంటిని నా పాదముల వంక చూస్తూ ఇలా తల వంచండి చాలు. నా తల వంచేశాను స్వామి, ఈ తల ఎత్తి తిరిగాను, ఏమి సాధించలేకపోయాను, నీ పాదాల దగ్గర ఇలా వంచుతున్నాను అను చాలు. వంచావా, వచ్చి కౌగిలించుకుంటాను, నిన్ను నా వస్తువుని చేసుకుంటాను, నిన్ను రక్షించుకుంటానని. అందుకనిట జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప. ఇలా చూసి నడవకురా, ఇలా చూడు. నా పాదముల వంక చూడాలనుకున్నప్పుడు నీ తల ఇలా వంగుతుంది, నీ తల వంచావా నిన్ను నేను పట్టుకుంటాను అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా పాదాల్ని చూపిస్తుంటుందిట. తన పాదములు నమ్మిన భక్తులకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు. ఎవరు ఆయన పాదాలు నమ్ముకుని ఆయన పాదాలు కనపడగానే ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారో వాళ్ళకి ఈ సంసారము కేవలం నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళని సంసారం ఏం చెయ్యదు. అంటే సంసారంలో బాధలు రావు, కష్టాలు రావు, అందులో తాదాత్మత చెందిపోయేటటువంటి బెంగుండదు. నేను ఆదుకుంటాను, నేను హత్తుకుంటాను, నీకేం బెంగలేదు, నిన్ను సర్వకాలముల యందు నేను కాపాడతాను అని చెప్పడానికి ఆ
వామహస్తంబు కటిభాగముపై నుంచి చూపరులకు సంకేతించుచుండ. అందుకని ఎడమ చెయ్యి తీసుకెళ్లి ఇలా పెట్టుకుంటారు స్వామి. ఈ ఎడమ చెయ్యి చూస్తే మనకొక పెద్ద అభయం. ఇంకా నాకెందుకు భయం? అదిగో ఆయన పాదాలు నమ్మాను, తల వంచేశాను, నమస్కారం చేశాను, ఇంకా నాకు సంసారం ఇక్కడ వరకే, ఆయనే నన్ను కాపాడుకుంటాడు అని చెప్పడానికి సంకేతించుచుండ. పరమ పావనమైన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్క. అందుకని మహానుభావుడు పరమ పావనమైన శేష పర్వతము మీద, శేషుడంటే భక్తికి ప్రధానం, ఎవరు భక్తితో తల ఉంచుతున్నారో వాళ్ళని నేను హత్తుకుంటానని చెప్పడానికి శేషపర్వతం మీద నిలబడి పరమ పావనమైన ఆనంద నిలయమందు, ఆ ఆనంద నిలయ విమానం కింద నిలబడతాడు. ఎందుకని? ఆయనకేం తెలుసు? ఆనందం ఇవ్వడం తప్ప వేరొకటి తెలియనివాడు, వేరొకడిని కష్టపెట్టడం చేతకానివాడు, వేరొకడిని దుఃఖ పెట్టడం చేతకానివాడు. దెబ్బలన్నీ తను తింటాడు, కష్టాలన్నీ తను తీసుకుంటాడు, తను అలా నిలబడతాడు. ఒక్క అరగంట ఏకాంత సేవ. పడుకో స్వామి అంటారు, జోచ్యుతానంద జోజో ముకుంద అంటారు. తలుపులేస్తారు, రాజద్వారం మూస్తారు, ఇలా బయటికి ఎడతారు. ఇలా మాగన్ను పడుతుందో పట్టదో వెంటనే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటారు. పాపం మళ్ళీ కళ్ళు తెరిచి అయ్యో పాపం కాకినాడ నుంచి వాడొచ్చాడో, విశాఖపట్నం నుంచి వీడొచ్చాడో అని మళ్ళీ గభాన మళ్ళీ పద్మపీఠం ఎక్కి ఇలా నిలబడతాడు. అందరికీ ఇంతే. అరగంట నించోండి చూస్తాను ఇలాగా, ఇలా పెట్టుకుని. ఎంత కష్టం! ఒక్కనాడ చెయ్యి కదిపాడా, ఒక్కనాడ కాలు కదిపాడా? అలా కదిపేస్తే వాళ్ళకి నేను చెప్పవలసింది చెప్పలేకపోతానని అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. ఆ నిలబడ్డం కూడా చూడగానే భయ ఏంటండి బాబా ఆయన చూస్తే కడుపులో తిప్పుతోందనేటట్టు ఉండకూడదు. ఆ విగ్రహం దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మ అందం ఏమిటి? అమ్మ అందం. అమ్మని చూడగానే అబ్బా అమ్మా నిన్ను చూసేటప్పటికి ఎంత సంతోషంగా ఉందో అమ్మా, నా బాధ మరిచిపోయానమ్మా అంటాడు. అమ్మ చేతి అన్నం తింటే ఆనందం, అమ్మని చూస్తే ఆనందం, అమ్మ చెయ్యేస్తే ఆనందం, అమ్మ బుగ్గలు తడిగితే ఆనందం, అమ్మే ఆనందం. అలా మాతృస్వరూపం కలిగినటువంటి వాడై అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు అని ఆయన మహానుభావుడు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్క. భక్తుల యొక్క కోరికలన్నీ వాళ్ళు నోరి విప్పి చెప్పక్కర్లేదుట. అందుకే ఆయన కళ్ళకి ఊర్ధపుడ్రాలు ఇక్కడ వరకు పెట్టేసుంటాయి. ఏమిటో తెలుసా అండి దాంట్లో రహస్యం? వెంకటేశ్వర స్వామి వారు మీ లోపల మనస్సుని చూస్తారు. ఆయనకి మనస్సు తెలియకుండా ఉంటుందా? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పక్కర్లేదు. రాముల వారి మేడలోకి మీరు వెళ్ళగానే మీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో ఆయన పసిగట్టేస్తారు. మీరు చెయ్యవలసింది ఇంతే. ఒక్కసారి ఇలా అన్నారా పాదాల వంక చూసి హత్యేసుకుంటాడంతే. ఏమంటే ఒక్కటి చెప్పండి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టాడో, ఎందరికి కోరికలు తీర్చాడో, ఎంతమంది ఆడవాళ్ళకి తాళిబొట్టు భాగ్యం నిలబెట్టాడో, ఎంతమంది పురుషులు హాస్పిటళ్లలో పడిపోయిన వాళ్ళని ఇంటికి పంపించాడో, ఎంతమంది భ్రష్టులైతే ఐశ్వర్యం ఇచ్చాడో, ఎంతమందికి వాక్కునిచ్చాడో, ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చాడో, రాత్రి లేదు పగలు లేదు, లేకపోతే ఇవాళ అంతమంది ఎందుకు వెంకటాచలం చుట్టూ పరిగెడుతున్నారు? ఆ క్షేత్రం యొక్క వైభవం అటువంటిది. అందుకే అంటారు, ఎక్కడ చూసినా గోవిందనామం గొంతెత్తి పాడుచు కొండలెక్కడి భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఉసే అని పెళ్ళాన్ని పిలవడు, ఉరే అని కొడుకుని పిలవడు. గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, పాపనాశక గోవింద, గరుడవాహన గోవింద. ఎక్కడ చూడండి, క్యూల్లో చూడండి, కళ్యాణకట్టలో చూడండి, ప్రసాదాల కౌంటర్ల దగ్గర చూడండి, తిరువీధుల్లో చూడండి, మాడవీధుల్లో చూడండి, కొండ మీద చూడండి, కొండ కింద చూడండి, ఎక్కడ చూసినా గోవిందనామం గొంతెత్తి పాడుచు కొండలెక్కడి భక్తుల గుంపులొకట. అందరూ భక్తులు గోవింద 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 అన్నీ మరిచిపోయి కొండలెక్కేవాళ్లే. అన్నింటికన్నా చిత్రం
తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. ఎంతటి వాడు కూడా ఎంత అవతలవాడు అధికారం ఉండనివ్వండి, ఒరే నా దగ్గరికి వచ్చి తలనీలాలు తీయించేసుకుంటే నీ కోరిక తీరుస్తాను రా అన్నాడు అనుకోండి, అప్లికేషన్కి తలనీలాలు తీసుకొచ్చేవాడు ఉంటాడా? కానీ సర్వేశ్వరుడి దగ్గరికి వెళితే మాత్రం తిథి లేదు, వారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శుక్రవారం లేదు, మంగళవారం లేదు, ఆడవాళ్లు లేరు, మగవాళ్లు లేరు. ఆ తల్లికి ఏ కోరిక తీరిందో ఆవిడ కూడా 3 కత్తెరలు ఇచ్చేస్తుంటుంది. ఆ కళ్యాణ కట్ట వెంట నిలబడి క్యూల్లో నిలబడి వెళ్లి శిరస్సు ఉంచేసి తలనీలాలు తీసేస్తుంటే అమ్మయ్యా నా జన్మ ధన్యమైపోయింది, దిక్కుమాలిన అహంకారం వదిలేశాను స్వామి పాదాల దగ్గరని బెంగ పెట్టుకుని ఎక్కుతారమ్మ. తలనీలాలు తీయించుకోవాలండి, ఖాళీ ఉందా కళ్యాణ కట్ట, తలనీలాలు తీయించేస్తానని పరిగెడతారు ఆయన చుట్టూ. తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. ఇంకా మీరు హరి ఓం. హైమోత్పుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఇవాళ నాకేదో సన్మానం చేస్తానా అంటే సహజం కదా, సభలో ఏదో పాపం 4 మాటలు చెప్పాడు అందుకని ప్రత్యుపకారంగా 4 సన్మానం చేయడం అనేటటువంటిది సహజ విశేషం అని చెప్పి అనుకున్నాను. కానీ హరిప్రసాద్ గారంటే మరో విశ్వకర్మ, నేను వారిని పొగడాలి అని నాకు ఎవరిని కూడా నిష్కారణంగా పొగిడే అలవాటు నాకు లేదు. నేను అలా పొగడను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పొగడ్త మనిషిని పాడు చేస్తుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకండి. అందుకని అనవసరపు పొగడ్తలు నేను పొగడను. కానీ నాకు వారితో పరిచయం పరమేశ్వరానుగ్రహంగా ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి ఉంది. ఆఫీస్లో వారు డిప్యూటీ మేనేజర్గా ఉన్నప్పుడు కూడా, అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు కూడా వారంటే మాకు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు, గౌరవం ఉండేవి. ఆఫీసర్స్ చాలామంది ఇన్స్పెక్షన్కి వస్తుంటారు డిపోస్కి. వచ్చినా ఏదో మేము పనిచేసే చోటికి ఆఫీసర్స్ వస్తే ఒకసారి లేస్తాం, నమస్కారం చేస్తాం. ఎందుకంటే వారు మాకన్నా పైన ఉన్నటువంటి అధికారులు కనుక అలా అధికారులకి గౌరవం ఇవ్వని నాడు ఉపన్యాసాలు చెప్పడం, శాస్త్రాలు చెప్పడం అనేటటువంటిది పరమ అనవసరమైన విషయం. తనకన్నా అధికారంలో ఉన్న వారికి గౌరవం ఇచ్చి తీరాలి ఉద్యోగంలో ఉన్నప్పుడు. అందుకని మామూలుగా అలా గౌరవం ఇవ్వడం కాదు, ఏదో మా దగ్గరికి వస్తే లేచి నిలబడి వారు అడిగినటువంటి ఫైల్ చూపించడం కాదు. హరిప్రసాద్ గారు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చి డిపో ఆఫీసులో కూర్చుంటే ఓసారి వెళ్ళి హరిప్రసాద్ గారిని చూసి రావాలని, హరిప్రసాద్ గారు వచ్చారండి ఇన్స్పెక్షన్కి, కారు వచ్చింది అనేవారు. అంటే గుడౌన్ నుంచి బయలుదేరి మళ్ళీ హరిప్రసాద్ గారు వెళ్ళిపోతారేమోనని డిపో ఆఫీస్కి వెళ్ళి ఓసారి ఆయన లోపల కూర్చుని టేబుల్ మీద అప్పట్లో ఫైల్స్ చెక్ చేస్తుంటే, ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని ఎవరినన్నా మందలిస్తుంటే, లేదా కళ్ళజోడులోంచి ఆయన ఒక్కసారి ఇలా చూస్తే ఆయనకు అబద్ధం చెప్పడం చాలా కష్టం. అలా చూడగలిగినటువంటి సహజమైన అధికార దర్పాన్ని, ఆ నైపుణ్యాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చారు. ఓసారి వెళ్ళి ఆయన చూసి వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉండేది ఆ రోజుల్లో. నేను వెళ్ళి KMQC రూమ్లో ఆయన కూర్చుని ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఓసారి వెళ్ళి ఆ కిటికీలోంచో కర్టెన్లోంచో ఓసారి హరిప్రసాద్ గారిని చూసి నమస్కారం సార్ అంటే, ఏమయ్యా కోటేశ్వరరావు బాగున్నావా అనేవారు. పాపం ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారు. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారు 3 రోజుల పాటు నాకు వచ్చినా రాకపోయినా 4 మాటలు స్వామి గురించి చెప్పుకున్నందుకు నాకు కటాక్షించినటువంటి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అంటారు పోతన గారు. స్వామి మాకోనాడు పెళ్లి జరిగింది, కానీ ఆ పెళ్లి కాదు. ఇవాళ నువ్వు చేసావు పెళ్లి, ఈ పెళ్లి అంటారు. ఎక్కడ కాళీయమంటారు, కాళీయుడి భార్యలు పరమేశ్వరుని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవాను నుంచి ఉద్దేశించి అన్నారు అంటే, ఇంతకు ముందు మాకు కాళీయుడిని ఇచ్చి పెళ్లి చేశారు, కానీ ఆ పెళ్లిని మేము అనుకోవట్లేదు. కానీ ఇవాళ నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే, చిన్ననాటి పెండ్లి కాదు అని మాత్రం అంటలేదు, అది పెళ్ళే. కానీ ఇవాళ చేయబడినటువంటి వివాహం నిత్యంబు భద్రంబు ఎందుకంటున్నానంటే, నీ యందు భగవంతుని అనుగ్రహం ప్రసరించిందన్న విషయం నాకు రూఢిగా తెలుసు. లేకపోతే ఇంత వైభవోపేతంగా సభ నడవదు.
అన్ని పసుపు తాళ్లు బయలుదేరి రావు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం 3 రోజుల నుంచి కదలకుండా నిశ్చలంగా ఏ సర్వేశ్వరుడి శాసనానికో నిలబడదు. ఇన్ని జరిగాయంటే మీ యందు సర్వేశ్వరుడి అనుగ్రహం ప్రసరించింది. మీ ఆర్తి భగవానుడికి వినపడింది. ఒకనాడు మీరు కారు డోర్ తీసుకుని బయటికి దిగితే బోలెడంత మంది గడగడలాడిపోయేవారమ్మో హరిప్రసాద్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారని. అలాంటి హరిప్రసాద్ గారు ఇవాళ అంత పెద్ద అరటి చెట్టుని, అంత అరటి గెలతో కూడుకున్న చెట్టుని మా స్వామికి కళ్యాణానికి నేను తీర్చిదిద్దాలని నిన్న ఆయన చేత్తో మొయ్యలోక ఎత్తి దాన్ని కట్టినప్పుడే స్వామి పొంగిపోయి ఉంటాడు. ఇప్పుడు నాకు అనిపించింది, మీ తల్లిదండ్రులు మీకు ఆ పేరు పెట్టడం వెనక అసలు రహస్యం ఏమిటో. మీరు శ్రీహరి ప్రసాదంగా వచ్చినవాడు. అందుచేత మీ యందు పరమాత్మ కృప ప్రసరించింది. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, ఏమై కోటేశ్వరరావు, అందులో ఒకరన లేదు, మీరు మీ ధర్మపత్నితో కలిసి అన్నారు. కోటేశ్వరరావు మా అమ్మాయిని నీకు ఇస్తున్నావు అన్నారు. అందుకని ముందు మా అమ్మాయిని సాలంకృతం చేసి నీకు కన్యాదానం చేస్తున్నావు, అందుకని ముందు అమ్మాయికి దండేస్తున్నావు అన్నారు. అందుకని మళ్ళీ నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, నీ యందు ప్రసరింపబడిన భగవత్కృపతో ఇవాళ మళ్ళీ నాకు అదే కన్యదానం ఇయ్యబడింది. అందుచేత ఇది నా జీవితంలో మరింత శ్రేయస్సుని, మరింత భద్రతని ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకు చేసిన ఆశీర్వచనం నీ నోటి వెంట అలా వచ్చిందని భావిస్తూ, ఇంతటి సన్మానం చేయించుకోవడానికి నాకు అర్హత లేకపోయినా నాకు ఒక్క విషయం అర్థమవుతోంది. ఒక గడ్డి పరకని తీసుకెళ్లి విఘ్నేశ్వరుడి పాదాల మీద వేస్తే అది ప్రసాదం అయిపోతుంది. ఇంత కబళాన్ని తీసుకెళ్లి సర్వేశ్వరుడి దగ్గర పెడితే నివేదన చేయబడిన ప్రసాదం అవుతుంది. అలా ఆయన గురించి 4 మాటలు చెప్పుకున్నంత మాత్రం చేత నాకు ఈ ఔన్నత్యం లభించింది తప్ప కేవలం ఉపాధి సంబంధంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వాడికి ఇటువంటి సన్మానం చేయించుకోవడానికి బిందువంత కూడా అధికారము అర్హత ఉన్నవాడను కాను. అందుచేత ఈనాడు నాకు చేయబడిన ఈ సన్మానం ఏదైనా ఉంటే ఈ వేయబడిన దండలన్నీ వెంకటాచలపతి మెడలో వేయబడిన దండలుగా భావిస్తున్నాను. నా చేతికి వేయబడిన స్వర్ణ కంకణం నా స్వామి యొక్క వరదహస్తానికి కట్టినటువంటి స్వర్ణ కంకణంగా భావిస్తున్నాను. నా భార్య మెడలో వేయబడిన దండలు అభయహస్తం పట్టిన అమ్మ పద్మావతీదేవి మెడలో పడిన దండలుగా సంభావిస్తున్నాను తప్ప ఇదంతా నాకు జరిగినటువంటి సన్మానం అనేటటువంటి అహంకారంతో నేను ప్రవర్తించిన వాడను కాను. నా గురించి బ్రహ్మశ్రీ సుబ్బారావు గారు, బ్రహ్మశ్రీ ఆనంద్ గారు రోజు ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నారు. కానీ అదంతా వరకు ఒక వస్తువు ఎందుకు ప్రీతి ఎక్కువైపోయింది అనుకోండి, అస్తమానం ఆ వస్తువుకి పెద్ద పెద్ద విశేషణాలు వేసేస్తాం. కూర బాగుంటే దిక్కుమాలిన కూర ఏ పాటిది కనుక అమృతంలా ఉందంటాడు. అమృతాన్ని రుచి చూశాడా? తాను చూడని దాంతో పోల్చొచ్చా? అసలు దిక్కుమాలిన వంకాయ కూరకి దేవలోకంలో అమృతానికి పోలిక. అలా నేనెంతటి వాణ్ణి, పురుగులు పట్టిన వంకాయ లాంటి వాణ్ణి. నన్ను పట్టుకెళ్ళి బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళు, బ్రహ్మైక్య సిద్ధి పొందినటువంటి మహాపురుషులతో పోల్చి అటువంటి వాడు వీడు అనడం వాళ్ళకి నా మీదున్న అవ్యాజమైన అభిమానానికి గుర్తు. నేనంటూ కోరుకునేది, మీ మనస్సులలో సర్వేశ్వరుడు సర్వకాలముల యందు నా పట్ల ఆ అభిమానమును నిలబడేటట్టుగా నేను ప్రవర్తించే అదృష్టాన్ని నాకు కల్పించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, వెంకటాచల వైభవం ఇందామని వస్తే మధ్యలో వీడికింత సన్మానం ఏమిటి, మేము ఎందుకు కూర్చోవాలని చూడకుండా, అయ్యో మావాడు ఈ కోటేశ్వరరావు ఏదో దేవుడి గురించి 4 మాటలు చెప్తాడు అని వీళ్ళందరూ ఏదో నా అక్క చెల్లెళ్ళే అయినట్టు, మీ అందరూ నా అన్నదమ్ములే అయినట్టు, మీ తోడబుట్టిన వాడికే ఈ సభ జరుగుతున్నట్టే పొంగిపోయి ఇంతసేపు చూశారంటే మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను. అందుకని సర్వేశ్వరుడి కథే ఇంత చెప్పి నామం చెప్పించి పూర్తి చేసేస్తాను. ఆలోపులేసకి బాలకి అద్భుతంగా నాట్యం చేశారు. ఆ చిన్న పిల్లల కాలు పైకెత్తి ఆలోపులేసకి బాలకృష్ణం ఆనంద సుందర తాండవ నృత్యం అని వాళ్ళు చేస్తుంటే నిజంగా ఎంత ఆనందం కలిగిందో. వినరో భాగ్యము విష్ణు కథ, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని వాళ్ళు నాట్యం చేస్తుంటే శివధనుర్భంగం చేసే ముందు రామచంద్రమూర్తి ఎంత ఠీవిగా నిలబడ్డాడో అలా ఆ పాప
ఇలా వెనక్కి వంగి వింటినారే సారించినట్టు నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకున్నప్పుడు ముఖం మీద పడితే ఎలా తిప్పుకుంటామో అలా నృత్యభంగిమ అభినయించినప్పుడు మా మనస్సును దూచుకున్నారు మీరు. మీ యొక్క నటరాజస్వామి వారి అనుగ్రహ చేసిన వారికి మనకి మెమెంటోలు ఇవ్వగలగడం నా పురాకృత అదృష్టంగా సర్వేశ్వరుడి కృపగా భావిస్తూ ఇక మెమెంటోలు అందజేస్తాను. స్వామి ఎందుకు కలియుగంలో అలా నిలబడవలసి వచ్చిందో దానికి సంబంధించినటువంటి తత్వాన్ని ఒక్క పావు గంట విజ్ఞాపన చేస్తాను. దాని గురించి అంటారు, పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప తన పాదములు నమ్మిన భక్తులకు ఈ భవాంబోది కటిదగ్నమగునటనుచు వామహస్తంబు కటిభాగంబుపై నుంచి చూపరులకు సంకేతించుచుండ అని స్వామి ఆ నిలబడ్డంలో పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు అయ్యా ఏకబీరమూర్తి అయి ఉంటాడు. వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీదేవి భూదేవి సహితుడై ఉండడు. ప్రకటంగా ఉండక్కర్లేదు. సర్వేశ్వరుడు సర్వకాలముల యందు శక్తి సమన్వితుడయ్యే ఉంటాడు. నేను తలుచుకున్న మరుక్షణం, నేనిలా నా కంటితో చూసిన మరుక్షణం మీరు కోరుకున్న కోరికలన్నింటినీ ఈడేర్చగలను. ఎందుకు ఈడేరుస్తాను? మీరు నా కొండ మీద అడుగు పెట్టగానే మీ పాపరాశి ధ్వంసమైపోయింది. ఇంకా మీరు నావారు, నేను మీ వాడిని. అందుకే మీకు ఏ కోరికలున్నా నేను ఆ కోరిక తీర్చేస్తాను. ఆ కోరిక తీర్చడానికి అమ్మ చూడగానేట మనకి ధైర్యం వచ్చేయాలట. ఇంకా అమ్మ కాళ్ళు పట్టయ్య కాళ్ళు పట్టక్కర్లేదు, ఆయన గుండెల్లో అమ్ముంది. ఏమిటో తెలుసా అండి దాని రహస్యం? ఎవడైనా చాలా పెంకితనంగా ప్రవర్తించాడు అనుకోండి, ఏమండి అలా ప్రవర్తించాడు, ఆయనకి గుండెలు లేవు అంటారు. లేకపోతే అండి ఆయనకి దయలేదు అంటారు. దయలేదు అన్నప్పుడు ఇక్కడ చూపించడం ఎందుకు? ఏమండి దయలేదు అని ఇక్కడో, ఏమండి దయలేదు అని ఇక్కడో, దయలేదా అని ఇక్కడో చూపించకూడదా? దయ ఎక్కడ ఉండాలి? గుండెల్లో ఉండాలి. అందుకని అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే ఆయన యొక్క స్వరూపం ఏమిటి? అపారమైనటువంటి దయ కలిగిన వాడు. అందుకే వెంకటేశ్వరుడు కనీసం సింహాసనంలో కూడా కూర్చోడు స్వామి, ఇలా నిలబడే ఉంటారు ఆయన. స్వామి అంతసేపు నిలబడ్డావు కదా, అలా కదలకుండా నిలబడితే నీ కాళ్ళు నిప్పులెట్టవా? ఒక్కసారి నీ కాళ్ళు మేము పిసకద్దా అని అడిగినా అట్నుంచి ఇటు కూడా ఇలా కాలు మార్చుకోడు. ఎందుకో తెలుసా అండి? అలా తను కాలు మార్చుకుంటే తను కొంచెం కదిలితే పాపం ఎక్కడో దూర దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తన కంటి చూపులో పడరేమోనని అమ్మని వక్షస్థలంలో పెట్టుకుని నేను ఇంత దయామూర్తినిరా, నీకేం బెంగలేదని ఆ పద్మపీఠం మీద నిలబడే ఉంటాడు. అందుకని పద్మాసనస్థయో పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తన చరణములు నమ్మిన వారలకు అని దక్షిణకరము పాదములు చూప. ఈ నా పాదాలని నమ్ముకున్నారా, నా పాదాలకి నమస్కారం చేశారా, మీకిక తిరుగులేదు. నేను మీ వెంట పడతాను, కానీ మీకు పురుషార్థం, మీకు బుద్ధినిచ్చాను. కాబట్టి మీరేం చెయ్యాలి? శరణాగతి చెయ్యాలి. మీకు నోటితో చెప్పడం రాదు, ఏం బెంగపెట్టుకోకండి. 2 చేతులు ఇలా కలపండి, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలుసుకున్నట్టు శిరస్సుని ఇలా వంచి నమస్కారం చేయండి. 11ంటిని నా పాదముల వంక చూస్తూ ఇలా తల వంచండి చాలు. నా తల వంచేశాను స్వామి, ఈ తల ఎత్తి తిరిగాను, ఏమి సాధించలేకపోయాను, నీ పాదాల దగ్గర ఇలా వంచుతున్నాను అను చాలు. వంచావా, వచ్చి కౌగిలించుకుంటాను, నిన్ను నా వస్తువుని చేసుకుంటాను, నిన్ను రక్షించుకుంటానని. అందుకనిట జనులకు తన చరణములే గతియని దక్షిణకరము పాదములు చూప. ఇలా చూసి నడవకురా, ఇలా చూడు. నా పాదముల వంక చూడాలనుకున్నప్పుడు నీ తల ఇలా వంగుతుంది, నీ తల వంచావా నిన్ను నేను పట్టుకుంటాను అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా పాదాలని చూపిస్తుంటుందిట. తన పాదములు నమ్మిన భక్తులకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు.
ఎవరు ఆయన పాదాలు నమ్ముకుని ఆయన పాదాలు కనపడగానే ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నారో వాళ్ళకి ఈ సంసారము కేవలం నడుములోతు మాత్రమే వస్తుంది. వాళ్ళని సంసారం ఏం చెయ్యదు. అంటే సంసారంలో బాధలు రావు, కష్టాలు రావు, అందులో తాదాత్మత చెందిపోయేటటువంటి బెంగుండదు. నేను ఆదుకుంటాను, నేను హత్తుకుంటాను, నీకేం బెంగలేదు, నిన్ను సర్వకాలములయందు నేను కాపాడతాను అని చెప్పడానికి ఆ వామహస్తంబు కటిభాగముపై నుంచి చూపరులకు సంకేతించుచుండ. అందుకని ఎడమ చెయ్యి తీసుకెళ్లి ఇలా పెట్టుకుంటారు స్వామి. ఈ ఎడమ చెయ్యి చూస్తే మనకొక పెద్ద అభయం. ఇంకా నాకెందుకు భయం? అదిగో ఆయన పాదాలు నమ్మాను, తల వంచేశాను, నమస్కారం చేశాను, ఇంకా నాకు సంసారం ఇక్కడ వరకే, ఆయనే నన్ను కాపాడుకుంటాడు అని చెప్పడానికి సంకేతించుచుండ. పరమ పావనమైన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్క వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్ట. అందుకని మహానుభావుడు పరమ పావనమైన శేష పర్వతము మీద, శేషుడంటే భక్తికి ప్రధానం. ఎవరు భక్తితో తల ఉంచుతున్నారో వాళ్ళని నేను హత్తుకుంటానని చెప్పడానికి శేషపర్వతం మీద నిలబడి పరమ పావనమైన ఆనంద నిలయమందు, ఆ ఆనంద నిలయ విమానం కింద నిలబడతాడు. ఎందుకని? ఆయనకేం తెలుసు? ఆనందం ఇవ్వడం తప్ప వేరొకటి తెలియనివాడు, వేరొకడిని కష్టపెట్టడం చేతకానివాడు, వేరొకడిని దుఃఖ పెట్టడం చేతకానివాడు. దెబ్బలన్నీ తను తింటాడు, కష్టాలన్నీ తను తీసుకుంటాడు, తను అలా నిలబడతాడు. ఒక్క అరగంట ఏకాంత సేవ. పడుకో స్వామి అంటారు. జోచ్యుతానంద జోజో ముకుంద అంటారు. తలుపులేస్తారు, రాజద్వారం మూస్తారు, ఇలా బయటికి ఎడతారు. ఇలా మాగన్ను పడుతుందో పట్టదో వెంటనే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటారు. పాపం మళ్ళీ కళ్ళు తెరిచి అయ్యో పాపం కాకినాడ నుంచి వాడొచ్చాడో, విశాఖపట్నం నుంచి వీడొచ్చాడో అని మళ్ళీ గభాన మళ్ళీ పద్మపీఠం ఎక్కి ఇలా నిలబడతాడు. అందరికీ ఇంతే. అరగంట నించోండి చూస్తాను ఇలాగా, ఇలా పెట్టుకుని. ఎంత కష్టం! ఒక్కనాడ చెయ్యి కదిపాడా, ఒక్కనాడ కాలు కదిపాడా? అలా కదిపేస్తే వాళ్ళకి నేను చెప్పవలసింది చెప్పలేకపోతానని అలరు ఆనంద నిలయమందున నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. ఆ నిలబడ్డం కూడా చూడగానే భయ ఏంటండి బాబా ఆయన చూస్తే కడుపులో తిప్పుతోందనేటట్టు ఉండకూడదు. ఆ విగ్రహం దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. చూస్తే చాలు కడుపు నిండిపోతుంది. అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? అమ్మ అందం ఏమిటి? అమ్మ అందం. అమ్మని చూడగానే అబ్బా అమ్మా నిన్ను చూసేటప్పటికి ఎంత సంతోషంగా ఉందో అమ్మా, నా బాధ మరిచిపోయానమ్మా అంటాడు. అమ్మ చేతి అన్నం తింటే ఆనందం, అమ్మని చూస్తే ఆనందం, అమ్మ చెయ్యేస్తే ఆనందం, అమ్మ బుగ్గలు కడిగితే ఆనందం, అమ్మే ఆనందం. అలా మాతృస్వరూపం కలిగినటువంటి వాడై అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు అని ఆయన మహానుభావుడు భక్త వరదుండు శ్రీ వెంకటేశ్వరుడు వేట్క. భక్తుల యొక్క కోరికలన్నీ వాళ్ళు నోరి విప్పి చెప్పక్కర్లేదుట. అందుకే ఆయన కళ్ళకి ఊర్ధపుడ్రాలు ఇక్కడ వరకు పెట్టేసి ఉంటాయి. ఏమిటో తెలుసా అండి దాంట్లో రహస్యం? వెంకటేశ్వర స్వామి వారు మీ లోపల మనస్సుని చూస్తారు. ఆయనకి మనస్సు తెలియకుండా ఉంటుందా? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పక్కర్లేదు. రాముల వారి మేడలోకి మీరు వెళ్ళగానే మీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో ఆయన పసిగట్టేస్తారు. మీరు చెయ్యవలసింది ఇంతే. ఒక్కసారి ఇలా అన్నారా పాదాల వంక చూసి హత్యేసుకుంటాడంతే. ఏమంటే ఒక్కటి చెప్పండి, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టాడో, ఎందరికి కోరికలు తీర్చాడో, ఎంతమంది ఆడవాళ్ళకి తాళిబొట్టు భాగ్యం నిలబెట్టాడో, ఎంతమంది పురుషులు హాస్పిటళ్లలో పడిపోయిన వాళ్ళని ఇంటికి పంపించాడో, ఎంతమంది భ్రష్టులైతే ఐశ్వర్యం ఇచ్చాడో, ఎంతమందికి వాక్కునిచ్చాడో, ఎంతమందికి ఆరోగ్యం ఇచ్చాడో, రాత్రి లేదు పగలు లేదు, లేకపోతే ఇవాళ అంతమంది ఎందుకు వెంకటాచలం చుట్టూ పరిగెడుతున్నారు? ఆ క్షేత్రం యొక్క వైభవం అటువంటిది. అందుకే అంటారు
ఎక్కడ చూసినా గోవిందనామంబు గొంతెత్తి పాడుచో కొండలెక్కడి భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఉసే అని పెళ్ళాన్ని పిలవడు, ఉరే అని కొడుకుని పిలవడు. గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, పాపనాశక గోవింద, గరుడవాహన గోవింద. ఎక్కడ చూడండి, క్యూల్లో చూడండి, కళ్యాణకట్టలో చూడండి, ప్రసాదాల కౌంటర్ల దగ్గర చూడండి, తిరువీధుల్లో చూడండి, మాడవీధుల్లో చూడండి, కొండ మీద చూడండి, కొండ కింద చూడండి, ఎక్కడ చూసినా గోవిందనామంబు గొంతెత్తి పాడుచు కొండలెక్కడి భక్తుల గుంపులొకట. అందరూ భక్తులు గోవింద 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 అన్నీ మరిచిపోయి కొండలెక్కేవాళ్లే. అన్నింటికన్నా చిత్రం తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకల నిచ్చు ధన్యులొకట. ఎంతటి వాడు కూడా, ఎంత అవతలవాడు అధికారం ఉండనివ్వండి, ఒరే నా దగ్గరికి వచ్చి తలనీలాలు తీయించేసుకుంటే నీ కోరిక తీరుస్తాను రా అన్నాడు అనుకోండి, అప్లికేషన్కి తలనీలాలు తీసుకొచ్చేవాడు ఉంటాడా? కానీ సర్వేశ్వరుడి దగ్గరికి వెళితే మాత్రం తిథి లేదు, వారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శుక్రవారం లేదు, మంగళవారం లేదు, ఆడవాళ్లు లేరు, మగవాళ్లు లేరు. ఆ తల్లికి ఏ కోరిక తీరిందో ఆవిడ కూడా 3 కత్తెరలు ఇచ్చేస్తుంటుంది. ఆ కళ్యాణ కట్ట వెంట నిలబడి, క్యూల్లో నిలబడి వెళ్లి శిరస్సు ఉంచేసి తలనీలాలు తీసేస్తుంటే అమ్మయ్యా నా జన్మ ధన్యమైపోయింది, దిక్కుమాలిన అహంకారం వదిలేశాను స్వామి పాదాల దగ్గరని బెంగ పెట్టుకుని ఎక్కుతారమ్మ. తలనీలాలు తీయించుకోవాలండి, ఖాళీ ఉందా కళ్యాణ కట్ట, తలనీలాలు తీయించేస్తానని పరిగెడతారు ఆయన చుట్టూ. తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకల నిచ్చు ధన్యులొకట. ఇంకా మీరు ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ బయటికి వెళ్ళి రహదారుల దగ్గర నిలబడ్డారనుకోండి, బయటికి వచ్చేవాళ్ళు స్వామి దర్శనము చేసి ఆనందమాగక పరవశులగు పుణ్య పురుషులొకట. ఆ బయటికి వచ్చి, హే నువ్వు చూసావా ఇవాళే ఆ హస్తానికి ఎన్ని బాబోయ్ వజ్రాలు వైడూర్యాలు పెట్టేశారో మెరిసిపోతోందని ఒక ఆవిడ అంటుంది. అలాగా చెయ్యి చూడలేదే నేను, కానీ కిరీటం చూశాను, ఈ బాబోయ్ ఆ కిరీటం అయితే అంతెత్తుంది అని ఒక ఆవిడ ఉంటుంది. ఇంకొక ఆయన పక్క ఆయన్ని పిలిచి, ఏమండి స్వామివారి ఎంత ఎత్తుంటారు అని ఒక ఆవిడ అడుగుతుంది. ఏమండి స్వామివారి పాదాల మీద తులసి అంటారా, అంత పూజ చేసేశారు అని ఒక ఆవిడ ఉంటుంది. అంతేకాని ఒక్కళ్ళని మీరు నాకు చూపించండి, ఏదో చూశాం కానీ విసుగొచ్చేసిందండి బాబా ఆయన్ని చూస్తేను అన్నవాళ్ళు ఉంటారా? చెయ్యి చూసి మురిసిపోయేవాడు ఒకడు, వేలు చూసి మురిసిపోయేవాడు ఒకడు. ఎవరినైనా చూస్తే అబ్బా ఆయన బాగున్నారండి అంటారు, ఆవిడ బాగున్నారండి అంటారు. అంతేకాని వేలు చూసి మురిసిపోయేవాళ్ళు, గోళ్లు చూసి మురిసిపోయేవాళ్ళు, తల చూసి మురిసిపోయేవాళ్ళు, ముక్కు చూసి మురిసిపోయేవాళ్ళు, మూతి చూసి మురిసిపోయేవాళ్ళు, ఆ వైభవం చూసి మురిసిపోయేవాళ్ళు, కాంతి చూసి మురిసిపోయేవాళ్ళు, 1కి 30 సార్లు టికెట్ కొనుక్కుని ఆయన వెంట తిరిగి పరిగెత్తి దర్శనం చేసి ఆనందమాగక పొంగిపోయి బయటికి వచ్చి మళ్ళీ మళ్ళీ అబ్బా ఏమి స్వామి ఏమి స్వామి ఏమి స్వామి అని ఆయన గురించి చెప్పుకుని పరవశించిపోతాడు. ఇది ఆయన సౌందర్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అందుకని స్వామి దర్శనము చేసి ఆనందమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ప్రసాదం ఇస్తామంటాం, ప్రసాదం ఇస్తామంటే సాధారణంగా చాలా చోట్ల ఏం చేస్తారు, నువ్వు పట్టారా ఇంటికి అని వెళ్ళిపోతారు. వెంకటాచలంలో చూడండి ప్రసాదానికి పెద్ద క్యూలుంటాయి. 2 లడ్లు దొరకనివ్వండి, 4 లడ్లు దొరకనివ్వండి, 6 లడ్లు దొరకనివ్వండి, 25 లడ్లు దొరకనివ్వండి. ఏమండి ఇంకో 10 లడ్లు ఉన్నాయి మా దగ్గర పుచ్చుకుంటారా అన్నారు అనుకోండి, కావాలంటే ప్రయాణంలో ప్లేట్ ఇడ్లీ తినడం మానేస్తాడు, కానీ అమ్మో 10 లడ్లున్నాయా ఇచ్చేయండి అని వాడి కాటేజీకి వెళ్ళి తెచ్చుకుంటాడు. తిరుమలలో ఉన్న విచిత్రం ఏమిటో, ఆ ప్రసాదం అంటే ఎంత సంతోషమో నిజంగా. మనకి కాదండి, పరమ పల్లెటూళ్ల నుంచి పెడతారు. ఏమీ తెలియనటువంటి భక్తులు పెట్టి కూడా తల మీద పెట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ వెళ్ళిపోతారు ఆనంద నిలయంలోకి. 1-2 లడ్లు ఇస్తారు పాపం వాళ్ళకి. ఆ 2 లడ్లు పట్టుకునే వాళ్ళు ఇంత నోట్లో వేసుకోరు, ఇంటికి తెచ్చి ఆ చిన్న పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుని, ఆ తిరుపతి లడ్డు వాడు వెళ్ళేది 12 ఏళ్లకు ఒక్కసారి ఎడతాడు. నేను తింటానండో కనపడ్డ వాళ్ళందరికీ అందులో శనగపప్పు కలిపేసి, పేలాలు కలిపేసి, ఇంకోటి కలిపేసి దాన్ని ఇంత చేసేసి పట్టుకెళ్ళి ఇస్తారు. తిరుమల ప్రసాదం అండి అంటే అబ్బాయి తిరుమల ప్రసాదం తినండి అన్న అయోగ్యుడు ప్రపంచంలో ఉంటాడా? ఆ ప్రసాదం ఇవ్వగానే కళ్ళ కట్టుకుని చెప్పులు ఇప్పి నోట్లో వేసుకుంటారు, అబ్బా వెంకటాచల ప్రసాదం అని. అందుకని భగవంతుని ప్రసాదమంచు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా మీకు ఇది ఎక్కడా కనబడదు. ఒక్క అన్నవరంలో కనబడుతుంది, వెంకటాచలంలో కనబడుతుంది. స్వామి ప్రసాదం స్వామి ప్రసాదం, లడ్డు కొనుక్కోవాలి లడ్డు కొనుక్కోవాలి లడ్డు కొనుక్కోవాలి.
మీరు ఎన్ని మాటలు దర్శనం చేశారు, మీకు ఎన్ని లడ్లు వచ్చాయి? ఎక్కడ తిరుమల వెళ్ళొస్తే మీకు ఈ ప్రశ్న ఇస్తారు, ఎన్ని మాటలు అయిందండి దర్శనం అంటారు. ఎన్ని లడ్లు దొరికాయండి మీకు అంటారు. ఎన్ని లడ్లు దొరికితే ఏమిటి? వెంకటాచలంలో ప్రసాదానికి అంత గొప్పతనం. అందుకని ఆ ప్రసాదం నోట్లో వేసుకుని పొంగిపోయేటటువంటి భక్తుల గుంపులు ఒక చోట. ఎక్కడ చూడండి, ఏది వరుసన చేసిన స్వామి కొర్రకే. ఏ పని చెయ్యండి వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి కోసమే, అంతక తప్ప తన సొంతంగా ఏదో సంసారం అనుభవిద్దామని అక్కడికి వెళ్ళి చేసేవాడు ఎవ్వడూ ఉండడు. అక్కడికెళ్ళి ఉన్నంతసేపు తెల్లవారుజామున నిద్ర లేవడం అలవాటు లేనివాడు కూడా 3 గంటలకు లేచిపోయి టిక్కెట్ లేకపోయినా సుప్రభాతం వింటూ కూర్చుంటాడు బయటికి వచ్చి కాటేజీలో. అందుకని ఏది వరుసద చేసిన స్వామి కొర్రకే, ఏది ఎక్కడ విన్నను స్వామి మాటే. ఇంకో మాట వినపడదు, ఎవరి నోట్లోంచి వినండి. ఇప్పుడేనండి వెంకటాచలం లోపలికి వెళ్ళొచ్చాం, దర్శనం చేసుకొచ్చాం. మీకు విచిత్రం చెప్పనా, మేము వెళ్ళాం, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారు, ధ్వజస్తంభం దగ్గర సత్యదండం పట్టుకుని నిలబడ్డారు, స్వామిని కూడా చూసొచ్చామండి అని కొంతమంది పొంగిపోతుంటారు. తండ్రి జగత్తుకంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు. పొంగిపోయి ఎవరి నోటన విన్నను స్వామి మాటే, సకల హృదయాల నుండెడి స్వామి అతడే. ఎవరి గుండెల్లో విప్పి చూడండి, ఆయన నిలబడిపోయి అలా ఉండిపోయి ఉంటాడు. ఆనంద నిలయుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొస్తే చాలు ఆనందంతో పొంగిపోతారు. అందుకని స్వామి నటించుచుండు ఈ కొండనందు, ఆ 7 కొండల మీద వెంకటాచలంలో స్వామి నర్తనం చేస్తూ ఉంటాడు. అందుకని బయటికి వచ్చాడా సహస్రదీపాలంకార సేవకి పొంగిపోతారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, శ్రీ వెంకటేశ్వరుడు మాట్లాడతాడు అంటే ఇప్పుడు మానేశాడు, కానీ తన చీష్టితముల ద్వారా చూపిస్తాడు. మీకొక్క ఉదాహరణ చెప్తాను.